హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు 90s కిడ్స్ ఫేవరెట్ కేక్ తయారు చేసి చూపిస్తానండి. ఆ రోజుల్లో ఇంట్లో ఎవరైనా బర్త్డేస్ ఉన్నప్పుడు అమ్మ వాళ్ళైతే ఇలా కేక్ చేసి పెట్టేవాళ్ళు. ఆ టైం వాళ్ళకైతే ఇది బాగా తెలుసు. మ్యాక్సిమము అందరు కూడా ఇలాగ ఇంట్లోనే ప్రిపేర్ చేసేవాళ్ళండి. ఇక ఆ కేక్ రెసిపీ ఏంటో మీరు కూడా చూసేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఈ వీడియోని మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్ ఏంటంటే, ఇక్కడ నేనైతే ఒక 3 ఎగ్స్ తీసుకున్నానండి. ఒక బౌల్లో వేసేసుకొని ఇలాగ ఎలక్ట్రిక్ బీటర్ ఉంటే దాంతో ఈ విధంగా బాగా బ్లెండ్ చేసుకోండి. కొంచెం నురుగు వచ్చేంత వరకు చక్కగా ఈ విధంగా బీట్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలాగా ఎలక్ట్రిక్ బీటర్ లేదు అనుకుంటే దీని ప్లేస్లో మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా మనం వీటిని ఈ విధంగా బాగా బ్లెండ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు షుగర్ తీసుకుంటున్నానండి. మీరు కొంచెం ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు అయితే ఒక 1.5 కప్పు వరకే తీసుకోవచ్చు. ఇది నేను కప్ మెజర్మెంట్ ప్రకారం అయితే ఒక 125 ml కప్పు ఉంటుంది కదండి, ఆ కప్పుతోటి షుగర్ తీసుకున్నాను. ఆ షుగర్ మీరు దీని ప్లేస్లో నార్మల్గా షుగర్ పౌడర్ అయినా వేసేసుకోవచ్చు. షుగర్ పౌడర్ అయితే మరి కొంచెం యాడ్ చేయాల్సి ఉంటుంది, అంటే 2 కప్స్ వరకు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 కప్పు వరకు షుగర్ తీసుకున్నాను. ఇప్పుడు షుగర్ ఏ కప్పుతో తీసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి ఒక 1/4 కప్పు వరకు ఆయిల్, అంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలండి. సన్ఫ్లవర్ ఆయిల్ లాంటిది, వేరుశనగ నూనె ఇలాంటి నూనెలు అయితే పనికిరావు. నేను కొంచెము ఆయిల్ కొంచెము నెయ్యి మిక్స్ చేసి వేసుకున్నానండి. మీరు కంప్లీట్గా దీని ప్లేస్లో బటర్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా కంప్లీట్గా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఒక 1/4 కప్పు వరకు అయితే ఆయిల్ తీసుకోండి. ఈ విధంగా అన్నీ కూడా బాగా కలిసే విధంగా మరొక 2 నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలాగా మైదా తీసుకోవాలండి. మైదా వచ్చేసి 250 ml కప్పుతోటి 1 కప్పు తీసుకున్నానండి. ఈ విధంగా మైదా కూడా వేసేసుకొని ఇందులోనే బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసేసుకోండి. ఇలాగా 1 టీ స్పూన్ ఫుల్గా కంప్లీట్గా 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇలాగా 1/4 టీ స్పూన్ అండి, మరి ఎక్కువ వేసుకోవద్దు. 1/4 టీ స్పూన్ వేసుకుంటే చక్కగా మనకి ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా కంపల్సరీగా అయితే ఇలాగా జల్లించుకోవాలండి. ఈ మైదా పిండిని ఇలా కంప్లీట్గా జల్లించేసుకొని లాస్ట్లో ఏదైనా లంప్స్ లాగా ఉండి వాటి తీసేసేయండి. ఇప్పుడు ఇందులోకి ఎసెన్స్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ ఎసెన్స్ అందుబాటులో ఉంటే అది వేసుకోండి. నేనైతే ఇక్కడ పైనాపిల్ ఎసెన్స్ ఒక 2 డ్రాప్స్ వరకు వేసానండి. దీని ప్లేస్లో వెనీలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. మనకి ఎగ్ వేస్తున్నాం కాబట్టి ఆ స్మెల్ లేకుండా ఉండడానికి కంపల్సరీగా ఏదో ఒకటి వేసుకోండి. మీ దగ్గర ఎసెన్స్ అందుబాటులో లేదు అనుకోండి, దాని ప్లేస్లో ఇలాచీ పొడినైనా వేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా వేసుకున్న తర్వాత చక్కగా మరలా ఈ విధంగా బ్లెండ్ చేసేసుకోండి. చెప్పాను కదండి, మీ దగ్గర ఇలాగా ఎలక్ట్రిక్ బీటర్ లేదు అనుకోండి, దీని ప్లేస్లో మిక్సీ జార్లో వేసేసుకొని అయినా చక్కగా అన్నీ కూడా ఒకేసారి వేసేసుకొని అయినా మనం ఒక 2-3 నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇలాంటిది కేక్ గిన్నె ఉంటుందండి. ఇప్పుడు ఈ గిన్నెలోకి కొంచెము ఆయిల్ అప్లై చేసేసి పైన మైదా వేసేసుకొని డస్టింగ్ లాగా చేసుకోండి. అది నా దగ్గర ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. అలాగే మరొక చిన్న గిన్నె లాంటిది ఇస్తారండి, ఒక బౌల్ షేప్లో ఉండేది. దాని మీదకి ఇసుక వేసుకోవాలి. ఇసుక వేసేసి ఒక 2 నిమిషాల పాటు ముందు ప్రీహీట్ చేసేసుకున్న తర్వాత మనము మిశ్రమం, కేక్ మిశ్రమం ఉంది కదండి, ఆ కేక్ మిశ్రమం మొత్తాన్ని కూడా ఇలాగ ఇందులోకి వేసేసుకొని 40 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 40 మినిట్స్ తర్వాత ఒకసారి ఇలాగ నైఫ్తో చెక్ చేసుకోండి. మీకు నైఫ్ కనుక ఏమి అంటుకోకుండా మనకి చక్కగా ప్లెయిన్గా వచ్చింది అంటే మనకి కేక్ అనేది చక్కగా బేక్ అయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇమీడియట్గా పక్కన పెట్టేసి ఈ విధంగా పైన ఒక క్లాత్ వేసేసుకోండి. పైన డ్రై అవ్వకుండా ఉంటుంది. అది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ విధంగా నైఫ్ తోటి ఎడ్జెస్ని కొంచెం లూజ్ చేసుకోవాలి. కంప్లీట్గా చల్లారితే మనకి చక్కగా ఊడొచ్చేస్తుందండి. ఈ విధంగా ప్లేట్ని పెట్టేసి రివర్స్లో ఈ విధంగా బోర్లించేసేయండి. చక్కగా మనకి ఏమాత్రం కూడా అంటుకోకుండా చూస్తున్నారు కదా, చక్కగా బేక్ అయింది. మనం వేసిన క్వాంటిటీకి డబుల్ సైజ్ అయిందండి కేక్ అయితే. చూస్తున్నారు కదా, చక్కగా మనకి హోల్స్ పడి చూడండి ఎంత బాగా వచ్చిందో. అలాగే పైనుంచి కూడా నేను డ్రై ఫ్రూట్స్ వేసానండి, చెప్పడం మర్చిపోయాను. కొన్ని క్లిప్పింగ్స్ మిస్ అయిపోయినాయండి, సో అందు గురించి అయితే ఇలాగా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో ఈ కేక్ని అయితే కట్ చేసేసుకోండి. ఇవి మీకు 10 days వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందండి. ఇందులో మనం పెరుగు కానీ పాలు కానీ ఏమి యూజ్ చేయలేదు కాబట్టి ఒక 10 days వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు హాలిడేస్ టైం కదండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మరలా మీట్ అవుతాను ఫ్రెండ్స్. ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.